జ్యోతిష్యాలు అన్నారు వేణుస్వామి కూడా ఆ, చివరికి ఒక వీడియో కూడా రిలీజ్ చేసుకునే రిలీజ్ పరిస్థితి చేయాల్సిన వచ్చింది. పరిస్థితి వచ్చింది. మరి డబ్బులు తీసుకుని చెప్తే ఇట్లాగే అవుతుందండి. ఇక్కడ కూడా కేటీఆర్ సీఎం అయిపోతాడన్నాడు, అది కాలేదు. అలాంటప్పుడన్నా బుద్ధి తెచ్చుకుని కొంచెం నాలుగు దగ్గర పెట్టుకుని కాదు మేడం, ఉండాల్సింది. ఇక్కడే సినీ సెలబ్రిటీస్ని టార్గెట్ చేసుకుని జాతకాలు చెప్తూ ఉంటారు. దీనివల్ల కుటుంబాలే విడిపోతున్నాయి. ఆయన వల్ల విడిపోతున్నాయి అనకండి. ఆయనకు అంత మహత్యం లేదు. కాకపోతే ఆయన ఏదో చీకట్లో రాయేస్తున్నాడు, ఒక్కొక్కసారి తగులుతుంది. ఆయన ఒక మార్కెట్ని సృష్టించుకున్నాడు, ఒక ఆర్టిఫిషియల్ సెలబ్రిటీ మార్కెట్ని సృష్టించుకుని ఈ మార్కెట్ మాయాజాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా పడి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటంటే, ఇతనికి బాగా మంచి సొసైటీలో క్రెడిబిలిటీ ఉంది, ఇతని చేత నేనే గెలుస్తాను అని చెప్పించుకుంటే కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా నాకు ఓటేస్తారు అని ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. అది కూడా తుత్తునీలైపోయింది. ఏది ఏమైనా ఓటరు చాలా తెలివైన వాడు అనేది తెలుసుకుంటే మంచిది రాజకీయ నాయకులు. ఫైనల్గా జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు ట్విట్టర్లో, చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు చెప్పారు. సో దాని గురించి మీరేమంటారు? రెండో పాయింట్, కొడాలి నాని అటు వల్లభనేని వంశీ. అసలు వాళ్ళు ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, నిన్నే ఎన్టీఆర్ గురించి చెప్తాను. నిన్నే పెళ్ళాడతా సినిమా ఉంది, దానిలో హీరోయిన్ తోటి హీరో అంటుంటాడు, మీ నాన్నకు తెలిసి ఉంటుందా, ఆయనకంత తెలివే ఉంటే మా అమ్మతో కప్పు కాఫీ సంపాదించడం చేత కాదు మా నాన్నకి. సరే మీ అమ్మ అంటే పూజలు వ్రతాలు నోములు ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళ పేరు వచ్చేసరికి తొట్టి గ్యాంగ్ అంటాడు నాగార్జున. అట్లాగే ఎంత తొట్టి గ్యాంగు, ఈ తొట్టి గ్యాంగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇంకా ఎక్సెట్రా మనుషుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్, నీకు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజున నువ్వు నీ తాత పేరు యూనివర్సిటీకి తీసేసిన రోజున నువ్వు స్పందించిన తీరే, ఆ రోజే నువ్వు తెలుగుదేశం పార్టీతోటి ఆ కుటుంబంతో లేవు అని అర్థమైంది. మళ్ళీ నువ్వు ఆ కుటుంబానికి క్లెయిమ్ చేసుకోవటం కానీ, ఆ కుటుంబం నిన్ను క్లెయిమ్ చేసుకోవటం కానీ సాధారణ ప్రజలైతే నిన్ను హర్షించరు. అందుకని ఇవాళ ఆ సాధారణ కార్యకర్తలు వెళ్ళి ఆ లెటర్స్ పడగొట్టారు చూడండి, వాళ్ళకున్న ధైర్యం కూడా నీకు లేదు. నువ్వు అసలు ఎన్టీఆర్ మనవడిని నువ్వు ఎట్లా చెప్పుకుంటావు? తాత పెట్టిన పార్టీ అని గోడ మీద పిల్లిలాగా బతకటం, ఇది కూడా ఒక బతికేనా అనిపించేలాగా చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు కూడా అదే సమదూరం పాటించాల్సింది. ఎందుకు ట్వీట్ చేయటం అవసరం ఏంటి? ట్వీట్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు నీకు ధైర్యము ఉంటే, దమ్ము ఉంటే, నీకు సరి అయిన ఆలోచన, నీ బుర్ర సరిగా పనిచేసి ఉంటే కనుక ఆ రోజు నువ్వు వైఎస్ఆర్ను ఎన్టీఆర్ ఒకటని మాట్లాడతావా? ఎవరికి వాళ్ళు లెజెండరీలని మాట్లాడతావా? అసలు ఏ పోలిక ఉంది ఎన్టీఆర్ తోటి వైఎస్ఆర్కి పోలిక?